నిజంగానే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు మోసం చేశాడా, లేదంటే జగన్ గారు చేశారా? ఒకసారి మీరే ఆలోచించండి. వాలంటీర్స్కి తాత్కాలిక తాయిలాలు ఇచ్చి వాళ్ళని 5 ఏళ్ళు పనిచేయించుకున్నాడే తప్ప వాళ్ళకంటూ ఒక వ్యవస్థ అనేది, వాళ్ళకంటూ కొన్ని జియోలు అనేది పాస్ చేయలేదు. వాళ్ళని గవర్నమెంట్ స్టాఫ్లో ఉంచలేదు, జగన్ గారి ప్రైవేట్ సైన్యంలో ఉంచుకున్నాడు. కాబట్టే ఈరోజు వ్యవస్థలో లేని వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మంత్రి స్వామి గారు చెప్పారు, 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు ఎలక్షన్కి ముందు. కానీ వ్యవస్థలో లేని వాళ్ళకి ఎలా ఇస్తారు జీతభత్యాలు? వాళ్ళు కానీ వ్యవస్థలో ఉండుంటే, జగన్ గారి ప్రైవేట్ సైన్యంలా కాకుండా గవర్నమెంట్ స్టాఫ్లా ఉండుంటే ఈ పాటికి వాళ్ళకి జీతభత్యాలు వచ్చేవి, హ్యాపీగా పనిచేసుకునేవాళ్ళు. నిజానికి వాలంటీర్లను మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదు, జగన్ గారు. మీరు ఆలోచించండి, పర్ఫెక్ట్గా మీరు ఆలోచిస్తే మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చేశారా, లేదంటే జగన్ గారు చేశారా అనేది. జై